శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీ చోరీ జరిగిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, కాశీబుగ్గ పాత బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో ఈ నెల 14న చోరీ జరిగినట్లు అంతా భావిస్తున్నారు. మద్యం దుకాణం మూసే సమయానికి కౌంటర్లో సుమారు 2 లక్షల పైచిలుకు నగదు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మరుసటి రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం దుకాణం బంద్ కావడంతో శుక్రవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దుకాణం తెరిచే సమయానికి కౌంటర్లో కేవలం 6,500 రూపాయలు నగదు మాత్రమే ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. అయితే ఆ ప్రభుత్వ మద్యం దుకాణం వెనుక భాగం నుంచి తాళాలు పగలగొట్టి దుండగులు లోపలికి చొరబడినట్లు ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం చేరుకోగా కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.